Angkor main sekali dia. Antara mic. అట్టా హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ బ్లాగ్స్. ఈ రోజైతే శ్రీ తిరుపతమ్మ తల్లి దేవాలయమైన పెనుగంచి పోల్కైతే వెళ్తున్నామండి. మా ఫ్యామిలీస్ తోటి 3 ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాము ఫ్రెండ్స్ తోటి. చూడండి, ఇది నేను, మా హస్బెండ్, బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు మా ఫ్రెండ్స్ అండి. 3 ఫ్యామిలీగా వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఈ 3 ఫ్యామిలీస్ తోటే వెళ్తామండి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికైతే. చూడండి, రోడ్ సైడ్ అయితే ఎంత గ్రీన్నెస్ గా ఉందో, మంచి చెట్లతోటి. లైట్ గా వర్షం అయితే పడుతుందండి. చాలా బాగుంది వెదర్ అయితే. ఎర్లీ మార్నింగ్ 7:30, 8కి వెళ్ళామండి, బయలుదేరాము. చూడండి, మధ్యలో అయితే పిల్లలకు ఆకలేస్తుందని అయితే ఒక హోటల్ దగ్గర అయితే దిగామండి టిఫిన్ చేయడానికైతే. అందరం కలిసి వెళ్ళాము. నేనైతే పూరి తీసుకున్నాను. పిల్లలకైతే పెడుతున్నాను. చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. మా హస్బెండ్ అయితే ఇడ్లీ తీసుకున్నారు. ఇడ్లీ కూడా చాలా బాగుంది, మంచి నెయ్యితో చాలా సూపర్గా ఉంది. అలాగే టీ తాగామండి. ఇంకా మళ్ళీ బయలుదేరాము. చూడండి ఎంత బాగుందో, పొలాలతోటి మధ్యలో అయితే సూపర్గా ఉంది వ్యూ అయితే. పెనుగంచి పోల్కైతే వచ్చేసాము. ఎంట్రన్స్ అయితే చూడండి, శ్రీ తిరుపతమ్మ తల్లి అమ్మవారి దేవాలయం అని. లోపలికైతే వెళ్ళాము. ఇదే మా వెహికల్ అండి. టెంపుల్ అయితే చాలా బాగుందండి. పెనుగంచి పోల్ అంటే విన్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం అయితే మేము వెళ్ళడం. చాలా పెద్దదిగా ఉందండి. ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇది ఈ దేవాలయానికి అయితే ఒక పెద్ద చరిత్రనే ఉందండి. దీని గురించి అయితే నాకైతే పూర్తిగా అయితే తెలియని దాని గురించి మాట్లాడడం మంచిది కాదు కదా. మేము వెళ్ళింది అయితే సండే అండి. సండే రోజు అయితే చాలా మంది అయితే ఉన్నారు. పెద్ద పెద్ద బస్సుల మీద అయితే వస్తున్నారు. వెహికల్స్ అయితే చాలానే ఉన్నాయండి. చాలా జనాలు అయితే ఉన్నారు. సండే కాబట్టి చాలా జాతర లాగా జరుగుతుందంట. ఇంకా మేమైతే పాలు పొంగేయడానికి అయితే బయలుదేరాం. అక్కడైతే గ్యాస్లు ఉన్నాయండి. మేమైతే కట్టెల పొయ్యి మీదనే పొంగియాలని డిసైడ్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అయితే చేసామండి. చూడండి, పాలు పొంగిస్తున్నాము. ఇంకా బియ్యం అయితే వేసేసాము. పాలు పొంగిపోయాయి. బియ్యం వేసాము. ఒకరి తర్వాత ఒకరు వేసాము. మా పాప కూడా వేస్తానంటే వేస్తుంది. చూడండి, మా పిల్లలకైతే ఒక చిన్న గుడిసె లాంటిది అయితే అక్కడ దొరికిందండి. చాలా బాగుంది, మంచిగా ఆడుకుంటున్నారు. కొంచెం ఎండగా ఉందని దాని కింద కూర్చోబెట్టాము.
ఎవడు రీడే ఓ మీ గుడిసె బాగుందిగా. పడుతుంది పడుతుంది పడుతుంది. ఏ లాగరా. ఆల్మోస్ట్ అయితే ఇంకా దగ్గరకు వచ్చేసిందండి. ఇంకా బెల్లం అయితే వేసేస్తున్నాము. కొంచెం వర్షం రావడం వల్ల కట్టెలు కొంచెం పచ్చిగా ఉండడం వల్ల కొంచెం కష్టమైపోయింది. మంట రావట్లేదు. తడిచిన కట్టెలు కాబట్టి మంట రావడం కొంచెం ఆలస్యమైందండి. ఇంకా కోడిని అయితే తీసేసుకున్నారు. అక్కడైతే చాలా పెద్ద పెద్ద కోళ్ళు ఉన్నాయండి. 5 kgs 6 kgs ఉన్నాయి. నేనైతే ఎప్పుడు చూడలేదు. 2 kgs కోడిని చూడడమే కష్టం. అలాంటిది అక్కడికి వెళ్ళి అయితే 5 kgs కూడా చూసాను నేను. ఇంకా బోనం అయితే ఇస్తామండి. ఇంకా స్టార్ట్ అవుతున్నాము గుడికి అయితే. ఇంకా డప్పులతో అయితే మేము బోనం అయితే తీసుకెళ్తున్నాము. ఇదిగోండి బ్యాక్ సైడ్ మా సైన్యం మొత్తం బోనంతో పాటు వెళ్తున్నాము. చాలా సరదాగా అనిపించిందండి మాకైతే. చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది. చాలా పెద్దదిగా ఉంది. చాలా సూపర్ గా ఉందండి. ఎవరైనా అయితే దగ్గరగా ఉంటైతే వెళ్ళి రండి. చాలా బాగుంది. పెనుగంచిప్రోలు అంటే చిన్న టెంపుల్ అనుకున్నాను కానీ చాలా పెద్దగా ఉందండి. టెంపుల్ అయితే సూపర్ గా ఉంది నిజంగా. మనం ఏది అనుకున్నా జరిగిపోతుందంట. అంత మహిమగల దేవత అంట తిరుపతమ్మ తల్లి. కొంగు బంగారం చేసే అమ్మవారంట. చాలా పవర్ఫుల్ అంటండి. చాలా మంది వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. చాలా దూరం నుంచి. ఒక జాతర లాగా అయితే ఉన్నారండి జనాలైతే. చాలా మంది బోనాలతో డప్పులతో అయితే తీసుకెళ్తున్నారు. నేను మా ఫ్యామిలీతో అయితే ఇంకా వెళ్తున్నామండి. కొంచెం లాంగ్ అయితే ఉంది. తర్వాత అయితే మా ఫ్రెండ్ అయితే తీసుకుంది. కొంచెం దూరం ఉండడం వల్ల తను ఎత్తుకుందండి. ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకున్నాం. 3 ఫ్యామిలీస్ గా వెళ్ళాం కదా, ఒకటే బోనం కాబట్టి ఒకరి తర్వాత ఒకరు తీసుకున్నాము. తర్వాత అయితే ఇంకా గోమాతలకైతే ఆహారం అయితే తీసుకున్నామండి. నాకైతే భయం వేస్తుంది. అంకుల్తో చెప్తున్నాను, బట్ ఏం కాదమ్మా పెట్టేసే అని చెప్తున్నారు. కానీ నాకు కొంచెం భయంగానే ఉంది. కానీ చక్కగా తినేసిందండి గోమాత అయితే. ఇంకా అలాగే తాగడానికి అయితే ఏమో ఇచ్చారు వాళ్ళు. హ్యాపీగా తాగేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత అయితే మా హస్బెండ్ కూడా పెట్టారు. మా బాబుతో కూడా పెట్టించాము. ఇంకా దర్శనం అయితే హ్యాపీగా జరిగిపోయిందండి. ఇంకా మాకైతే టెంపుల్ అయితే చాలా బాగుంది. అక్కడైతే వాతావరణం అయితే సూపర్గా ఉందండి. నిజంగా చాలా బాగా అనిపించింది మనసుకైతే. మీరు కూడా దగ్గరలో ఉంటే వెళ్ళి రండి. పెనుగంచిప్రోలు అండి. మాకైతే దగ్గరే. ఖమ్మం నుంచి అయితే చాలా దగ్గరగానే అనిపించింది. 45 కిలోమీటర్స్ ఉందండి ఖమ్మం నుంచి అయితే. ఓకేనా. ఇంకా అక్కడైతే చాలా మంది చూడండి.
ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. తర్వాత వాళ్ళైతే వెళ్ళి కోడిని అయితే కట్ చేసుకొని వచ్చారండి. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం. మామిడి తోటకి వెళ్ళి అక్కడే దగ్గరలో ఉన్న మామిడి తోటకి అయితే వెళ్ళామండి. చూడండి ఇక్కడ కూడా అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ చాలా మంది అయితే వంటలు అయితే చేసుకుంటున్నారు. చూడండి ఇంకా మేమైతే స్టార్ట్ చేసేసాము. ఇంకా కూరగాయలు కోసుకుంటూ చికెన్ కి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసేసుకుంటున్నామండి. భలే హడావుడిగా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎప్పుడు బిజీ లైఫే, ఎప్పుడు పనులు ఉండేవే. ఎప్పుడు బిజీగానే ఉంటాం కదా. ఎప్పుడు ఇలా వెళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే వంట అయితే స్టార్ట్ చేసామండి. బగారా వేస్తున్నాను నేనైతే. ఇక్కడ పక్క సైడ్కి అయితే ఇంకా కర్రీ కూడా ఫ్రై అయితే చేయమని చెప్పాను. తను కూడా ఫ్రై అయితే స్టార్ట్ చేసింది మా ఫ్రెండ్. కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటే చాలా బాగుంటది. ఎప్పుడు గ్యాస్ల మీదనే కదా మనం చేసేది. ఇలా బయటికి వెళ్ళినప్పుడైతే మీరైతే గ్యాస్ అయితే తీసుకోకండి ఫ్రెండ్స్. ఇలా కట్టెల మీద చేసుకోండి. చాలా టేస్టీగా కూడా ఉంటదండి. చాలా టేస్టీగా ఉంటది ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటే. ఒకవైపు అయితే ఇంకా రైస్ పెట్టాం, ఇంకో వైపు అయితే చికెన్ ఫ్రై చేస్తున్నారు. చూడండి వాతావరణం ఎలా ఉందో. చూడండి మొత్తం అయితే వాటర్ అయితే ఏం లేవు, కనిపిస్తుంది కదా. ఇక్కడ మామిడి తోటలో అయితే అన్ని కావాల్సినవి అన్నీ ఉన్నాయండి. వాటర్ దేనికి ఇబ్బంది అయితే పడలేదు మేము. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అలాగే మంచిగా వాటర్ కూడా సరిపోయే వాటర్ కూడా ఉన్నాయండి. మాకైతే ఏ ఇబ్బంది అయితే లేదు. హ్యాపీగా అయితే చేసేసుకున్నాము ఎలాంటి ఇబ్బందులు లేకుండా. మేమైతే బయట నుంచే ఇంటికాడ నుంచే కట్టెలు అయితే తెచ్చుకున్నామండి. దానివల్ల అయితే తొందరగా వంట అయితే అయిపోయింది. ఇంకా మా పిల్లలు ఆడుకుంటానంటే మేమైతే ఉయ్యాలలు అయితే కట్టామండి. ఇంకా పిల్లలు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు. మేమైతే వంటలు అయితే ఇంకా కంప్లీట్ చేస్తున్నాము. ఇదైతే చికెన్ కర్రీ అండి. బగారా, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేసుకున్నామండి. నేనైతే ఫైనల్గా అయితే పెరుగు చారు చేశాను. ఫైనల్గా చాలా అవసరం కదా పెరుగు చారు కూడా కలిపేసాము. పిల్లలకైతే ఆకలి అంటున్నారని పిల్లలకైతే పెట్టేశామండి. చూడండి హ్యాపీగా తింటున్నారు. వీడైతే మా బాబు అండి, ఆరెంజ్ కలర్ షర్ట్. చూడండి తనైతే నా పాప అండి, మెరూన్ కలర్ డ్రెస్. మేము తినేసి వాళ్ళకి పెట్టాము. ఎలా ఉంది?
చెప్పండి, ఇద్దరు చెప్పండి. ఇద్దరు చెప్పుకోమల్లా ఇటు చెప్పమన్నాం. ఎందుకంటే మీరే ఉండాలి కాబట్టి. కట్టెల పొయ్యి మీద ఏమో కర్రీ అయితే మంచి కుదిరిందండి, చాలా బాగుంది కర్రీ, ఫ్రై సూపర్గా కుదిరింది. మా పిల్లలు అయితే తినేసి మళ్ళీ ఆట స్టార్ట్ చేశారు. మేము కూడా తినేసాము. తినేసి మంచిగా కూర్చున్నాము. మంచిగా మామిడి తోట చల్ల చల్లగా చాలా బాగుంది, వాతావరణం కూడా చల్లగా ఉందండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి పెట్టాము. మేము తిన్నాక వాళ్ళు తిన్నారు. భలే అనిపించిందండి, చాలా సరదాగా అనిపించింది. ఎప్పుడు బిజీ లైఫ్ అండి అందరిది. ఏదో ఒక రోజు అయితే ఇలా ఫ్యామిలీగా వచ్చేసి అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతకంటే మనకి ఇంకా ఏం కావాలి చెప్పండి పిల్లలతోటి. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా పిల్లలు ఇక ఆగరు కదా, ఏదో ఒకటి కొనిపించాలి కాబట్టి ఇంకా బయటికి తీసుకెళ్ళి తినేసి హ్యాపీగా అయితే షాపింగ్ అయితే చేసుకున్నాము. అది అరిగేదాకా చేసుకున్నాము. పిల్లలకి బొమ్మలు ఇంకా వాళ్ళకి కావాల్సినవి అన్నీ అయితే కొనిపించామండి. ఇంకా వాళ్ళైతే ఆగరు కదా, ఇంకా వాళ్ళైతే హ్యాపీగా కొనుక్కున్నారు. మంచి షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. చాలా బాగున్నాయండి, అన్నీ ఉన్నాయి. మీరు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే పెనుగంచి పోల్కి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి, చాలా మహిమ గల తల్లి అంట తిరుపతమ్మ తల్లి. అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళండి, ఇలా పిల్లలతో అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. షాపింగ్ అయితే ఇంకా కంప్లీట్గా అయిపోయింది. మంచిగా పిల్లలందరికీ కొనిపించాము. ఇంకా బయట అయితే ఇంకా ప్రసాదాలకు సంబంధించినవన్నీ తీసేసుకున్నాము. ప్రసాదాలు ఇంకా రిటర్న్ అయిపోయాము. ఖమ్మంకి అయితే బయలుదేరామండి మేము. ఇంకా మధ్యలో చూడండి ట్రైన్ వెళ్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.